ఫార్ములాస్ ఏమి ఉంటాయంటే అదర్ ఫార్ములాస్ బేసింగ్ ఆన్ మొలారిటీ అమ్మ. సో ఫస్ట్ ఫార్ములా ఏంట్రా, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ అమ్మ. వాల్యూమ్ ఇన్ లీటర్స్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ రా. లేదా ఇంకా డైరెక్ట్ ఫార్ములా ఏంటి మనకి ఇందాక, molarity is equal to weight by gram molecular weight into 1000 by V in ml V in ml and number of moles కావాలంటే molarity into volume in liters volume in liters, that is molarity into 1000 by V in ml కూడా రాసుకోవచ్చమ్మా. V in ml. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ millimoles రా. నెంబర్ ఆఫ్ millimoles is equal to molarity into volume in ml అమ్మా. molarity into volume in ml. ఈ formulas. Now sir, molarity, in order to find out the molarity, there is another formula called as weight by volume percentage. Weight by volume ఇచ్చినప్పుడు weight by volume percentage into 10 by gram molecular weight అమ్మా. gram molecular weight. Sir, instead of molarity percentage, sometimes they will give solubility. Solubility ఇస్తాడమ్మా. solubility ఇచ్చినప్పుడు solubility into 10 by gram molecular weight. gram molecular weight. Sometimes they will also give percentage weight by weight istadamma. If they give percentage weight by weight, then percentage weight by weight into density by gram molecular weight. Instead of density బదులు we can also take specific gravity తీసుకోవచ్చమ్మా. we can also take specific gravity కూడా తీసుకోవచ్చమ్మా. నెక్స్ట్ when two solutions are mixed, sir, when diluted with water, whenever the solution is diluted with water తో dilute చేసినప్పుడమ్మా, when the solution is diluted with water తో dilute చేసినప్పుడు ఫార్ములా m1v1 is equal to m2v2 అమ్మా. when it is diluted with water తో dilute చేశాడు అంటే ఫార్ములా ఏమైందంటే m1v1 is equal to m2v2. v1 అంటే ఇనీషియల్ వాల్యూమ్, v2 అంటే ఫైనల్ వాల్యూమ్ రా. ఫైనల్ వాల్యూమ్. అలాగే అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్, ఎంత వాటర్ యాడ్ చేశాడు అంటాడమ్మా. అడుగుతారా అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్. అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్ అనినప్పుడు v2 కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ గివ్ v1 రా. v1 ఇస్తాడు. ఓకే, m1 v1 by m2 అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to find out the v2 కనుక్కోవాలంటే m1 v1 by m2. క్వశ్చన్ లో m1 ఇస్తాడు, v1 ఇస్తాడు, m2 ఇస్తాడు రా. సో v2 కనుక్కుంటాం. therefore amount of water added, ఎంత వాటర్ యాడ్ చేశాడు అంటే that is equal to v2 minus v1. ఎంత వాటర్ యాడ్ చేశాడంటే v2 minus v1. అలాగే number of times diluted అంటాడమ్మా. the question, how many times the solution is diluted అన్నప్పుడు ఫైనల్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్ అమ్మ. ఫైనల్ వాల్యూమ్ బై ఇనిషియల్. ఎంత వాటర్ కలిపాడు, how much water is added అంటే v2 minus v1. how many times the solution is diluted అంటే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to find out v2 నుంచి v2 by v1. అలాగే when two solutions are mixed, two or more అమ్మ. when two or more solutions are mixed అడిగాడు అనుకోమ్మా. when two or more solutions are mixed అడిగినప్పుడు సార్ when all solutions
మనం తీసుకున్న సొల్యూషన్స్ అన్ని కూడా ఆర్ ఆఫ్ సేమ్ టైప్ అంటే అన్ని యాసిడ్స్ కానీ అన్ని బేసిస్ కానీ రా. when two solutions of same type are added అంటే అన్ని సేమ్ యాసిడ్ కాదమ్మా, యాసిడ్ అయితే చాలు. యాసిడ్ అయితే ఫైనల్ మొలారిటీ అడుగుతాడమ్మా. దట్ ఈస్ M1V1 plus M2V2 plus and so on divided by final volume of solution. ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఒకవేళ ఫైనల్ వాల్యూమ్ అని ఇవ్వకపోతే V1 ప్లస్ V2 మనకి రెండు సొల్యూషన్స్ మిక్స్ చేసినప్పుడు అంటే అన్ని యాసిడ్లు కానీ అన్ని బేస్లు కానీ అయితే M1V1 ప్లస్ M2V2 రా. అదే మనకి డిఫరెంట్ టైప్ అమ్మా, అంటే ఒకటి యాసిడ్ ఒకటి బేస్ అలా కలిపాడు అనుకోమ్మా. when different type of solutions are added, కొన్ని యాసిడ్లు కొన్ని బేస్లు కొన్ని యాడ్ చేశారు అనుకోమ్మా, then final molarity is equal to MaVa difference అమ్మా. డిఫరెన్స్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ MbVb డివైడెడ్ బై ఫైనల్ వాల్యూమ్ మాత్రం ఎప్పుడు మారదు V1 ప్లస్ V2. సార్ మనకు గుర్తుంచుకోండి, రెండు సేమ్ టైప్ ఆఫ్ అంటే రెండు యాసిడ్ సాల్ట్ ఇవ్వడు రెండు యాసిడ్లు కానీ రెండు బేస్లు కానీ ఇచ్చినప్పుడు ఫైనల్ మొలారిటీ అడిగినప్పుడు ప్లస్ పెట్టాలి. కొన్ని ఒక యాసిడ్ ఒక బేస్ ఇచ్చాడు అనుకోమా మైనస్ పెట్టాలి, అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. సార్ రెండు యాసిడ్లు రెండు బేస్లు ఇచ్చాడు అంటే యాసిడ్ పరంగా ముందు MaVa కనుక్కుంటాం, ఓకే, బేస్ పరంగా M1V1 ప్లస్ బేస్ ప్లస్ చేస్తాం, యాసిడ్ ప్లస్ చేస్తాం, తర్వాత MaVa డిఫరెన్స్. అలాగే యాసిడ్లు డిఫరెంట్ ఇచ్చినప్పుడు యాసిడ్లని ఒకసారి బేస్లని ఒకసారి కనుక్కుని తర్వాత డిఫరెన్స్ చేసుకుంటారమ్మా, MaVa డిఫరెన్స్ అని, రైట్. ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా టూ సొల్యూషన్ మిక్స్ చేశాడు, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికల్లా క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే న్యూట్రలైజ్డ్ అన్నా ఆక్సిడైజ్డ్ అన్నా రెడ్యూస్డ్ అన్నా ఆర్ రియాక్టెడ్ అన్నా ట్రీటెడ్ అన్నా అలా ఇచ్చినప్పుడు ఓకే, ఇది మిక్సింగ్ అమ్మా. న్యూట్రలైజ్ అంటే ఒక యాసిడ్ ఒక బేస్ ఆక్సిడైజ్ అని ఇచ్చినప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా M1V1 by N1 is equal to M2V2 by N2 అమ్మా. M1V1 by N1 is equal to M2V2 by N2. సార్ ఇక్కడ N1 N2 అంటే కోఎఫిషియెంట్స్ రా, నాట్ ది మోల్స్ అమ్మ. ఇక్కడ N1 N2 అంటే కోఎఫిషియెంట్స్ అంటే రియాక్షన్ రాసినప్పుడు అది ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, చూడండి ఒకసారి. సార్ క్వశ్చన్ ఏంట్రా అంటే 0.5 m of KMnO4, ఓకే, 100 ml of 0.5 m KMnO4 is neutralized by 20 ml of XM oxalic acid. XM oxalic acid. What is the value of X అంటాడు. సో వాల్యూ ఆఫ్ X తెలియాలంటే మనకి న్యూట్రలైజ్ అయినప్పుడు మొలారిటీ అన్నాడమ్మా, మొలారిటీస్ ఇచ్చాడు. సో M1V1 by N1 is equal to M2V2 by N2 అంటే ఆ ఫార్ములా వాడేటప్పుడు ముందు ఈక్వేషన్ రాసుకోవాలరా. ఈక్వేషన్ ఏంటంటే 2KMnO4 plus 5H2C2O4 plus 3H2SO4. 3H2SO4 gives rise to K2SO4 plus 2MnSO4 plus 10CO2 plus 8H2O. కంగారు పడమాకండి, ఓకే. లాస్ట్ చెప్తా లాజిక్ ఏంటని. సార్ ఇక్కడ KMnO4 కి H2CO4 కి నెంబర్ ఆఫ్ మోల్స్, సో డైరెక్ట్ గా
ఫార్ములా M1 0.5 KMnO4 దాని యొక్క వాల్యూమ్ 100 కోఎఫిషియంట్ వచ్చి 2 దీని యొక్క మొలారిటీ x అండ్ వాల్యూమ్ వచ్చి 20 దీని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ 5 దాని నుంచి x వచ్చేస్తుంది బట్ సార్ మనకేంటి ప్రతిసారి ఈక్వేషన్ కి 2 మోల్స్ 5 మోల్స్ ఎలా దొరుకుతుంది సార్ వి కెనాట్ గెట్ ప్రతిసారి ఈక్వేషన్ రాయలేం అంటే మన మొలారిటీ ఇచ్చి న్యూట్రలైజేషన్ గాని ఆక్సిడైజ్ అన్నా రెడ్యూస్ అన్నా ఏదైనా అంటే ఈ ఫార్ములా వాడద్దు ఎందుకంటే ఈక్వేషన్ మనకు తెలియదురా N1 వాల్యూస్ N2 వాల్యూస్ మనకు తెలియవు అంటే కొన్ని HCl NaOH H2SO4 NaOH FkOH అలాంటి చిన్న ఈక్వేషన్ అయితే మనం చెప్పగలం కనుక ఇలాంటి పెద్ద ఈక్వేషన్ మనకు తెలియవు సో నేర్చుకోవాల్సిన అవసరం లేదురా మరి ఇప్పుడు ఎలా వాడతాం సార్ అంటే అక్కడ ఎప్పుడైనా సరే న్యూట్రలైజేషన్ ఆక్సిడైజ్ అన్నప్పుడు మనం ఈ ఫార్ములా వాడకుండా ఆ మొలారిటీని నార్మాలిటీలో మార్చుకుంటారమ్మా సో కన్వర్ట్ ద మొలారిటీస్ ఇంటూ నార్మాలిటీస్ అప్పుడు వి గెట్ ద ఫార్ములా N1 V1 అంటే ఈక్వేషన్ తో పని లేదురా మొలారిటీని నార్మాలిటీలో మార్చుకుని అప్పుడు చేయొచ్చమ్మా రైట్ సార్ వాట్ ఇస్ మీన్ బై నార్మాలిటీ అది నార్మాలిటీ అంటే ఏంటి సార్ అని చూడండి సో ఇది మొలారిటీరా దీంట్లో ఇంకొకటి ఉందమ్మా సార్ మొలారిటీకి మొలారిటీకి ఇంత చిన్నది వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మొలారిటీ అంటే వాట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ మొలారిటీ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది టెంపరేచర్ మీద టెంపరేచర్ పెంచితే ఏమైంది ఏంటి అని ఓకే సార్ చూడండి ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ molarity is equal to formula ఏంటమ్మా weight by gram molecular weight into 1000 by V in ml అంటారమ్మా ఓకే జనరల్ గా మనం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాల్యూమ్ తగ్గిపోయి టెంపరేచర్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ది వెజల్ అన్నమాట వాల్యూమ్ ఆఫ్ ది వెజల్ తీసుకుంటాం సో టెంపరేచర్ పెరిగే కొద్దీ according to Charles law as temperature increases volume also increases according to Charles law okay Charles law ప్రకారం వాల్యూమ్ టెంపరేచర్ పెరిగే కొద్దీ వాల్యూమ్ పెరిగిద్రా వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజెస్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ పెరిగింది అంటే ఆటోమేటిక్ గా మొలారిటీ డిక్రీజెస్ అమ్మ మొలారిటీ డిక్రీజెస్ సో as temperature increases molarity decreases because volume of the solution increases volume of the solution increases and molarity యొక్క యూనిట్స్ వచ్చేటప్పటికి moles per liter moles per liter అలాగే మనకి ఇచ్చిన సొల్యూషన్ యొక్క మొలారిటీ 1 అయిందనుకోమా we called as 1 molar solution అంటారు 1 molar ఎందుకంటే సార్ అంతలా చెప్తున్నాను అంటే నెక్స్ట్ ఇంకోటి వచ్చిద్రా 1 molar అంటారు మోలార్ అంటే క్యాపిటల్ M మోలార్ అంటే మొలాలిటీ M 1 స్మాల్ m సో ఆ కన్ఫ్యూజన్ లెటర్ మోలారా క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి మోలార్ అన్నాడా మోలాల్ అన్నాడా అలాగే సార్ తీసుకున్న సొల్యూషన్ యొక్క మొలారిటీ 10 అయితే డెకామోలార్ అంటారమ్మా 0.1 m దాన్నే మనోళ్ళు m/10 అంటారమ్మా m/10 అయితే డెసిమోలార్ అమ్మా డెసిమోలార్ 0.01 m ఉంటే or we can also take it as 1/100 m/100 which is called as centimolar amma centimolar 0.5 m unte we called as semimolar anachu we can also called as hemimolar antaramma hemimolar
ఇవి డిఫరెంట్ నేమ్స్ రా. మిగతా వాటికైతే 0.25m 0.35m అంటారు తప్ప వీటికి మాత్రం పేర్లు అంటే నా ఫార్ములాలో చెప్పకుండా సెంటీమోలార్ సెమీ మోలార్ అని ఇస్తా ఉంటాడమ్మా. ఇది డిస్కషన్ అబౌట్ ది మొలారిటీ రా. డిస్కషన్ అబౌట్ ది మొలారిటీ. మొలారిటీ ఇది డిస్కషన్. నౌ కన్ఫర్మ్ నార్మాలిటీ రా. ఇంపార్టెంట్ రా మనకి చూడమ్మా. నార్మాలిటీ సింబల్ క్యాపిటల్ ఎన్. సింబల్ క్యాపిటల్ ఎన్. వాట్ ఐ మీన్ బై నార్మాలిటీ. నార్మాలిటీ వచ్చేటప్పటికల్లా ఇందాక మొలారిటీ దగ్గర నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నాము. వాట్ ఐ మీన్ బై నార్మాలిటీ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ రా. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్. Number of gram equivalents present in 1 liter of solution. 1 liter of solution. Number of gram equivalent present in 1 liter of solution. దాన్ని మనం ఎలా రాస్తామంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. Number of gram equivalents ante weight by gram equivalent weight, not gram molecular weight ra. Gram equivalent weight into 1000 by V in ml. Sir, what I mean by gram equivalent weight? Gram equivalent weight is equal to gram molecular weight by n antaramma. Gram equivalent weight by n. Actual definition of gram equivalent weight అంటే పర్ఫెక్ట్ చెప్పాలంటే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అన్నా ఈక్వలెంట్ వెయిట్ అన్నా ఒకటేనమ్మా. వాట్ ఐ మీన్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్? ద వెయిట్ ఆఫ్ వినండి అంతే. ద వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ దట్ కంబైన్స్ విత్ 1 gram of hydrogen, 8 grams of oxygen or 35.5 grams of Cl. 1 gram of hydrogen తో మనం తీసుకున్న ఎలిమెంట్ ఎంత రియాక్ట్ అయ్యింది, లేదా 8 grams of oxygen ఎంత రియాక్ట్ అయ్యింది, అదే 35.5 grams of Cl ఎంత రియాక్ట్ అయ్యింది. ఇన్ కేస్ ఆఫ్ ఎలిమెంట్స్ అమ్మా. మరి సార్ మనకి ఇచ్చేది మాలిక్యూల్స్ ఇస్తారు. మరి మాలిక్యూల్స్ అప్పుడు ఏం చేయాలి సార్ అంటే డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది కాంపౌండ్. ఎలిమెంట్స్ కి అయితే హైడ్రోజన్ ఆక్సిజన్ కంపేర్ చేస్తారు. కాంపౌండ్స్ కి అయితే డిపెండ్స్ అపాన్ ది నేచర్ బట్టి ఏంట్రా అంటే సార్ ఇచ్చింది యాసిడ్ అయితే యాసిడ్స్ కి అయితే ఎన్ అంటే బేసిటీ అమ్మ. ఎన్ అంటే బేసిటీ అంటే నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హెచ్ ఆటమ్స్. నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హెచ్ ఆటమ్స్. ఎన్ని హెచ్ ఆటమ్స్ అయితే ఉంటాయో ఆ రీప్లేసబుల్ హైడ్రోజన్ లెక్క చేసుకుంటామమ్మా. ఓకే. బేసెస్ కి అయితే n is equal to acidity. ఎన్ని OH అయితే రీప్లేస్ చేయగలం. యాసిడ్లకి అయితే హెచ్ లెక్కేస్తామమ్మా. బేసెస్ కి అయితే ఎసిడిటీ లెక్కేస్తాం. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయిరా యాసిడ్ లో. అలాగే సాల్ట్స్ కి అయితే ఇచ్చింది సాల్ట్స్ కి అయితే n is equal to టోటల్ పాజిటివ్ చార్జ్ రా. మనం తీసుకున్న అయాన్స్ లో సాల్ట్ లో పాజిటివ్ చార్జ్ ఎంత పాజిటివ్ ఉందో ఆన్ డూయింగ్ ద సమ్స్ వి గెట్ an idea రా. అలాగే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కి రెడ్యూసింగ్ ఏజెంట్స్ కి అయితే n is called as నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్ అమ్మ. దాన్ని మనం గుర్తుంచుకోలేం కాబట్టి చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ రా. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉందో చూసుకుంటే చేంజ్ అనేది కనుక్కోవచ్చురా. ఇది n వాల్యూ బట్టి అమ్మ. ఓకే. ఒక్కొక్క కాంపౌండ్ ఒక్కొక్కటి ఉంటదిరా. రైట్. ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఇప్పుడు ఏంట్రా
నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు weight by gram equivalent weight into 1000 by V in ml. V in ml. ఓకే, ఆ గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ n రా. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై n అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V in ml. మా కింద వచ్చిన n అనేది పైకి పంపించాను రా ఇంటూ n. therefore నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ n. అంటే ఆ కాంపౌండ్ యొక్క మొలారిటీ ఇచ్చినప్పుడు నార్మాలిటీలో మార్చుకోవాలంటే ఇంటూ ఎసిడిటీ ఆర్ బేసిటీ ఆర్ చార్జ్ అని. ఓకే, టోటల్ చార్జ్ అంటారు, పాజిటివ్ చార్జ్. అలాగే ఇందాక చెప్పాం కదా మొలారిటీ ఇస్తే ఎలా మార్చుకోవాలంటే ఇది నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ n. సార్ నార్మాలిటీకి ఇందాక చెప్పిన దానికి సేమ్ పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ ఇంటూ 10 బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. అక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అలాగే పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ ఇంటూ 10 ఇంటూ డెన్సిటీ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. ఓకే, అలాగే n1 v1 plus n2 v2 plus and so on. If same instead of m we can keep n and gram molecular weight place లో gram equivalent weight. ఓన్లీ ఒకే ఒక్క చోట ఫార్ములా మారిద్దమ్మా, మిగతా ఫార్ములాస్ అన్ని సేమ్. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ న్యూట్రలైజేషన్, ఆక్సిడేషన్, రిడక్షన్ అలాగే రియాక్షన్ అన్నప్పుడు మాత్రమే n1 v1 is equal to n2 v2 లేదా NaVA is equal to NbVb. ఆ రెండింటిని నార్మాలిటీలో మార్చుకుని చేసుకుంటే ఈజీరా. అమ్మా మోడల్స్ చెప్తాను నేను తర్వాత క్లాస్ లో చెప్తాను, జస్ట్ ఇవాళ. ఓకే, ఇది మనకి న్యూట్రలైజేషన్ గురించి రా. రైట్, సేమ్ ఈ ఫార్ములాలో ఈక్వలెంట్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చి నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ రా. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్. అలాగే మనకి యూనిట్స్ అది టెంపరేచర్ అంటే వాల్యూమ్ మారింది కదా, కాబట్టి as temperature increases వాల్యూమ్ కూడా పెరిగింది కాబట్టి నార్మాలిటీ డిక్రీజెస్. అంటే టెంపరేచర్ పెరిగినప్పుడు నార్మాలిటీ అండ్ మొలారిటీ రెండు కూడా తగ్గుతా ఉంటాయి అంటాం. అలాగే 1 క్యాపిటల్ M ని ఏమంటారమ్మా? మోలార్. ఇక్కడ నార్మల్ అంటారు, డెసి నార్మల్, డెకా మోలార్, డెకా నార్మల్, సెంటీ నార్మల్ అంటా ఉంటారు. రైట్, మరి సార్ మొలారిటీకి నార్మాలిటీకి డిఫరెన్స్ ఉందా? ఒకే ఒక్క చోట చెప్పొచ్చమ్మా డిఫరెన్షియేషన్. ఎలాగంటే చూడండి, మా ఇందాక వాట్ మీన్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ అంటే మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్ చెప్పాను రా. మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్. కాన్సన్ట్రేషన్ అన్నామంటే ఎప్పుడైనా సరే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ అంటే ఇందాక ఏం చెప్పాను? మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్ అని చెప్పాను రా. మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్. కానీ నార్మాలిటీ ఇస్తే డైరెక్ట్ నార్మాలిటీ తీసేసుకోవడం, ఇంకా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదా. సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ 0.5 m CaCl2 అన్నాడు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ca+2 అంటే మొలారిటీ ఇంటూ 1 రా. మొలారిటీ ఇచ్చాడు కాదు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cl మైనస్ మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్. అదే క్వశ్చన్ 0.5 n CaCl2 అన్నాడు కూడా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ca+2 వచ్చి ఇంకా నార్మాలిటీ ఇచ్చాడు కదా, ఇంకేం మార్చకూడదురా. ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉండదు, ఇంకా Cl మైనస్ కూడా 0.5. నార్మాలిటీ ఇస్తే వి షుడ్ నాట్ మల్టిప్లై విత్ నెంబర్ ఆఫ్ అయాన్స్. మొలారిటీ ఇస్తే మాత్రం వి హావ్ టు మల్టిప్లై విత్ నెంబర్ ఆఫ్ అయాన్స్. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మొలారిటీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూనిట్స్ m అంటే 0.5 m 1 n m 0.5 m 0.5 m చెప్పేదేమో నార్మాలిటీ, కానీ యూనిట్స్ మాత్రం మొలారిటీ. కాన్సన్ట్రేషన్ అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్. నెంబర్ ఆఫ్ అయాన్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ అంటే మొలారిటీ కింద లెక్కేసుకుంటారు. కానీ చేసేటప్పుడేమో
మొలారిటీ ఇచ్చి అయాన్స్ కనుక్కోమంటే ఇంటూ అయాన్స్ వేసుకుంటారా. నార్మాలిటీ ఇచ్చినప్పుడు నో నీడ్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఎనీ, ఐ మల్టిప్లై విత్ నెంబర్ ఆఫ్ అయాన్స్. నెంబర్ ఆఫ్ అయాన్స్ తో ఎలాంటి మల్టిప్లికేషన్ ఉండదు. ఓకే, అండ్ లాస్ట్ ఇంకా 2 ఉన్నాయమ్మా, జస్ట్ చెప్పేస్తే అది అయిపోయింది. రేపు we'll discuss about the numericals. ఇవాళ మీరు చేయండి, అండ్ రేపు వచ్చేటప్పుడు మళ్ళీ క్లాస్ లో ఐ విల్ డిస్కస్ సమ్ న్యూమరికల్స్ రా. మళ్ళీ కొన్ని న్యూమరికల్స్ చేస్తాను. ఆల్రెడీ ఐ హావ్ సెండ్ ది అసైన్మెంట్ రా, కొన్ని బిట్స్ పెట్టేశాను కాబట్టి అది చూసుకోండి. రైట్, రానివి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో రా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికల్లా మొలాలిటీ అమ్మ. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికల్లా మనకి మొలాలిటీ. మొలాలిటీ symbol small m. Symbol small m. What do you mean by small m? Number of moles of solute. Number of moles of solute. Number of moles of solute present in 1 kg of solvent. 1 kg of solvent. Not solution, solvent. Okay, number of moles of solute present in 1 kg of solvent. 1 kg of solvent. దానికే ఫార్ములా డైరెక్ట్ రాస్తానమ్మా. weight by gram molecular weight of solute into 1000 by weight of solvent. Weight of solvent in grams. Weight of solvent in grams. ఇప్పుడు దాకా సొల్యూషన్ మాట్లాడాం. Now we are going to discuss about solvent molality. మా అక్కడ పర్సెంటేజ్ ఇంకేం వాడకూడదు, అలాంటి ఏం వాడకూడదు, ఓన్లీ యొక్క ఫార్ములానే రా. రైట్ సార్, మొలాలిటీ యొక్క ఎఫెక్ట్ రా. యూనిట్స్ తీసుకుంటే అన్ని క్యాన్సిల్ అయిపోతాయమ్మా. నో యూనిట్స్ రా, నో యూనిట్స్. weight to weight cancel with gram molecular weight is no units, so no units. And what is the effect of temperature? Temperature పెరిగితే ఏ పెరిగి అన్ని వెయిట్స్ కదా మా, ఏ మార్గం అంటే నో ఎఫెక్ట్. టెంపరేచర్ has no effect. అంటే టెంపరేచర్ పెంచిన మొలాలిటీ రిమైన్స్ కాన్స్టెంట్. మొలాలిటీ రిమైన్స్ కాన్స్టెంట్, సో నో యూనిట్స్. రైట్, అలాగే వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ molality and molality? 1000 into m. Molality ki molarity direct formula 1000 into m by 1000 into d density m minus molarity into gram molecular weight of solute. Gram molecular weight of solute. Molarity అన్ని ఇచ్చేస్తాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ వన్ మోల్ ఫ్రాక్షన్ అంటారమ్మా. మోల్ ఫ్రాక్షన్ సింబల్ ఇలా రాస్తారు. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? సింపుల్, మీకు ఐడియా ఉంచేస్తారా డైరెక్ట్ గా? మోల్ ఫ్రాక్షన్ అంటే మోల్స్ ఫ్రాక్షన్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అమ్మ. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గివెన్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. మనకి జనరల్ గా సొల్యూట్ అంటే NS అని రాయటం అలవాటు అమ్మ. అలాగే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అడిగారు అనుకోరా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ మనం N0 అంటాం బై NS ప్లస్ N0 అమ్మ. అంటే ఎప్పుడైనా ABC చనుకో, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A బై A ప్లస్ B ప్లస్ C, P అనేది B బై A ప్లస్ B ప్లస్ C అలాగా. అందుకని ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ mole fraction of solvent is always equal to 1 number. Is always equal to 1 mole fraction. అలాగే mole fraction కూడా no units, ఎందుకని రేషియో కదా, so it is also having no units అమ్మ. no units and అన్ని గ్రామ్స్ కాబట్టి no effect of temperature అమ్మ. no effect of temperature because all the terms consist of masses only.
masses does not changes with temperature కాబట్టి mole fraction also has no units, and mole fraction of solute is equal to molality by molality plus 1000 by gram molecular weight of solvent amma. Gram molecular weight of solvent. Molality ki capital M kochi solute, mole fraction ki molality kochi solvent. Okay, ఇది now ఇది మనకి concentration terms, and ఓ బిట్ రాసుకోండమ్మా. I will explain tomorrow. దాని explanation రేపు explain చేస్తాను. We will try. Okay. Arrange the following. Yeah. Arrange రాయండమ్మా. Arrange the following. Arrange the following in the increasing order of their concentrations. In the increasing order of their concentrations. In the increasing order of their concentrations. A. 1 m H2SO4, 1 m H2SO4, 1 n H2SO4, 1 small m H2SO4, 1% W by V H2SO4. అంటే which is more concentrated అది కనుక్కొని అంటే ఎయిర్ కాన్సంట్రేషన్. సార్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో మోర్ కాన్సంట్రేటెడ్ అంటే మీనింగ్ మోర్ కాన్సంట్రేషన్ అంటే మోర్ సొల్యూట్ షుడ్ బి దేర్, మోర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అండ్ లెస్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ ఉండాలి. లెస్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్. సో బేసింగ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ మోర్ సొల్యూట్ ఉండాలి and less solvent. ఈ కండిషన్ బేస్ చేసుకుని arrange them in the increasing order, decreasing order of their concentration. కాన్సంట్రేషన్ కి ఏది ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటది, ఏ తక్కువ కాన్సంట్రేషన్ ఉంటది అనే బేస్ చేసుకుని ఆ సమ్ చేయండి అమ్మా అందరూ.